వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. తుర్కెంజాల్ లొకాలిటీలో అండర్ 30 lakhs బడ్జెట్లో 2 BHK అపార్ట్మెంట్ ప్లాట్ కోసం చూస్తున్న వాళ్ళు ఒకసారి ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఇది ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి ఎలాంటి చార్జబుల్ ఉండదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. అలాగే మీ ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే కూడా మాకు సంప్రదించండి. చాలా తక్కువ ప్రైస్లో మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో టాపిక్లోకి వెళ్తే అండర్ తుర్కెంజాల్ బస్ స్టాప్కి అతి దగ్గరలో ఒక 580 గజాలలో వెస్ట్ ఫేసింగ్తో కట్టిన G+5గా కట్టారు ఈ అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్ ముందు మనకి 30 ఫీట్ల రోడ్డు అండ్ ఎలక్ట్రిసిటీ వచ్చింది, డ్రైనేజ్ కలెక్షన్ ఉంది, వాటర్ కలెక్షన్ ఉన్నాయి. సో మనకి ఈచ్ వన్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 BHK అంటే ఈస్ట్ ఇవి 2 అండ్ వెస్ట్ ఇవి 2 ప్లాట్స్ ఉంటాయి. సో వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అన్నమాట. సో ఈ కంపెనీ గురించి చూసుకుంటే ఈ జీకేవి కన్స్ట్రక్షన్ అనేది లాస్ట్ 5 yearsలో మనకి ఇంజాపూర్, తుర్కెంజాల్, కమ్మగూడ ఈ లొకాలిటీలో ఈ సాగర్ హైవేలో దాదాపుగా ఒక 8 ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఇది 9th ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో అండర్ 30 lakhs బడ్జెట్లో ఇవ్వడమే వీళ్ళ లక్ష్యంతో ముందుకేస్తున్నారు. ఆ వర్షన్లోనే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చిందండి, ఈ అపార్ట్మెంట్ రావడం జరిగింది. సో దీంట్లో కొన్ని ప్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ ఆల్మోస్ట్ 90% క్లోజ్ అయింది. ఒక 2-3 ప్లాట్స్ ఉన్నాయన్నమాట. అంటే G+5గా అంటే ఈచ్ వన్ ఫ్లోర్కి మనకి 4 ప్లాట్లు ఉంటే G+5గా చూసుకుంటే 20 ప్లాట్లలో ఒక 2-3 ప్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. అందుకోసం వీళ్ళు పక్కనే ఇంకోటి న్యూ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సేమ్ బడ్జెట్, సేమ్ లొకేషన్తో, సేమ్ క్వాలిటీతో మెయింటైన్ చేస్తూ, సేమ్ ప్రైస్లో మెన్షన్ చేస్తూ 100% లోన్ వస్తుందండి మీకు ఇక్కడ. 100% లోన్ వస్తే ప్రాపర్టీ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పక్కనే. సో దీంట్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఒకవేళ ఇప్పుడు కనుక దీంట్లో పర్చేజ్ చేస్తే ఏంటంటే మీకు మనకి కింద ఫ్లోర్ కానీ అంటే కింద టైల్స్, ఫ్లోర్ కానీ, కలర్స్ కానీ, డోర్స్ కానీ, విండోస్ కానీ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. బికాస్ ఎందుకంటే ఇప్పుడు మనకి ప్లాస్టింగ్ వర్క్ నడుస్తుంది, మనం చూడొచ్చు. ప్లాస్టింగ్ వర్క్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమైనా చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో మనకి కింద అంటే గ్రౌండ్ ఫ్లోర్ అంటే కింద పార్కింగ్ ఏరియా చూసుకుంటే మనకి ఈచ్ వన్ ఫ్లోర్కి వచ్చేలోపు ఒక బైక్, ఒక కార్ పార్కింగ్ ఉంటుంది అన్నమాట. మనకి కింద మనకి వాచ్మెన్ రూమ్ ఉంటుంది. సో ఇది సెక్యూరిటీ రూమ్. సో కింద పార్కింగ్ ఏరియాలో చూసుకుంటే కింద మొత్తం పార్కింగ్ టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు మనకి. సేమ్ ఇప్పుడు ఇది ఎలా అయితే ఉందో సేమ్ పక్క దాంట్లో కూడా అలానే ఉంటాయి. సో మనకి లిఫ్ట్ పొజిషన్ ఉంది. ఈ లిఫ్ట్ పొజిషన్ వచ్చేలోపు మీకు పవర్ బ్యాకప్తో ఉంటుంది మీకు అలా. అండ్ సేమ్ ఈ లిఫ్ట్లో వచ్చేసి 4 members అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు. సో స్టెప్స్కి వచ్చేసి మనకి మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు నీట్గా గ్రిల్స్తో. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు అంటే పార్కింగ్ వచ్చేలోపు ఇలా ఉంది. 1000 SFT అంటున్నారు. 1000 SFTలో 2 BHK అనేది ఎలా ఉంది ఏంటి అనేది మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. సో మనం ఒక ఫ్లోర్కి వచ్చామండి. ఇది దీంట్లో మనం చెప్పినట్టు ఈచ్ వన్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి ఈస్ట్వి 2 ప్లాట్స్ ఉంటాయి. ఇది ఒకటి అండ్ అటొకటి. వెస్ట్లో చూసుకుంటే 2 ఉంటాయి. సో మనకి ఫ్లోర్ అంతా కూడా కింద చూసుకుంటే 2x2 టైల్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్కి ఆపోజిట్లో మనకి లిఫ్ట్ పొజిషన్ చెప్పాను కదా, ఇది లిఫ్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ చూద్దాం. ఇది వెస్ట్ ఫేసింగ్, ఇది 1000 square yardలో ఉన్నది, వెస్ట్ ఫేసింగ్ది. సో ఇందులో చూసుకుంటే ఇది హాల్. అంటే డెమో ఎలా ఉంటుంది హౌసెస్ అనేది చూపిస్తున్నాను. ఇది హాల్లో చూసుకుంటే మంచి స్పేసెస్గా ఇచ్చారు. 10x12 సైజ్లో ఉంది హాల్. హాల్లో మనకి ఇక్కడ వెంటిలేట్ పర్పస్లో ఇక్కడ విండో ఇచ్చారు. విండో కూడా మనకి PVC విండోస్ ప్రొవైడ్ చేశారు విత్ గ్రిల్ ఫిట్టింగ్ ఇచ్చారు. చూడండి నీట్గా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది చూసుకుంటే ఏదైతే వాల్స్ ఉన్నాయో కంప్లీట్ వైట్లో మంచిగా కలర్స్ పెయింటింగ్ ఇచ్చారు నీట్గా. అండ్ ఇక్కడ 2 BHKతో ఉంటుంది మనకి. అండ్ రైట్ సైడ్ వెళ్తే ఇది ఒక బెడ్రూమ్. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్లో వస్తుంది. దాదాపుగా 10x15 సైజ్లో ఉంది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి. విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. అండ్ ఇది చూసుకుంటే మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఏరియా, ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. సో ఇది చూసుకుంటే మళ్ళీ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. అండ్ ఇది చూసుకుంటే మళ్ళీ మనకి ఇక్కడ కూడా వెంటిలేట్ పర్పస్లో ఒక విండో. ఇందులో ఏంటంటే మళ్ళీ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఇలా బయటకు వెళ్తే మనకి బాల్కనీ వ్యూ ఉంటుంది అనమాట. సో ఇది బాల్కనీ వ్యూ. అండ్ ఇక్కడ ఒక చిన్న వాష్ ఏరియా కూడా ఉంటుంది, అంటే మనం వాషింగ్ మిషన్ అలా యూజ్ చేసుకోవడానికి. సో ఇటు సైడ్ చూసుకుంటే కూడా ఇక్కడ ఒక గ్రిల్ ఫిట్ చేసుకుంటే మనకి సెట్ అవుతుంది అనమాట వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. సో అంటే నార్మల్గా 1000 square yardలో ప్లాట్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి ర్యాండమ్గా మీకు చూపిస్తున్నాను. సో ఇది చూసుకుంటే మన కిచెన్.
కిచెన్ వచ్చి చాలా అంటే చాలా స్పేసెస్గా ఇచ్చారు. అందుకే కిచెన్ కూడా మనకి ఎల్ షేప్లో ప్రొవైడ్ చేశారు చూడండి, నీట్గా విత్ టైల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా కానీ ఇలా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో అలా సో ఇక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి మెటీరియల్లో కానీ కాంట్రాక్ట్లో, ఇక్కడ కూడా కాంప్రమైజ్ నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. అండర్ 30 lakhs బడ్జెట్లో కనుక మీరు చూస్తున్నట్లయితే ద బెస్ట్ 2 BHK ఫ్లాట్ అనేది బ్రహ్మాండం అనుకోవచ్చు. ఆల్రెడీ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్లో మనం చూపిస్తున్నాను ఇది. సో పక్కన అవుతున్న దాంట్లో మనకి ప్రజెంట్ అయితే ఈస్ట్ వి వెస్ట్ వి అందుబాటులో ఉన్నాయి. సో అది సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం, లొకేషన్ హైలైట్స్ ఏంది, నియర్ బై ఏంటి, ఎలా ఉంది ఏంటి అనేది మనం ఒకసారి పైకి వెళ్ళి డిస్కషన్ చేద్దాం. లొకేషన్ హైలైట్ చూసుకుంటే మనకి తుర్కెంజల్ బస్ స్టాప్కి అలాగే సాగర్ హైవేకి ఇదంతా తుర్కెంజల్ బస్ స్టాపే. సో ఇక్కడ నుంచి మనకి 1 కిలోమీటర్న్నర దూరం మాత్రమే ఉంటుంది. అలాగే ORR ఎగ్జిట్ 12 బొంగళూరు జంక్షన్ ఆదిబట్ల జంక్షన్ నుంచి మనకి 2 minutes డ్రైవ్ మాత్రం. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఆదిబట్ల TCS క్యాంపస్ అండి. TCS క్యాంపస్ కూడా మనకి నియర్ బై జస్ట్ 3-4 minute డ్రైవ్ మాత్రమే. ఎగ్జిట్ 12 నుంచి అంటే బొంగళూరు జంక్షన్ నుంచి మనకి 2 minutes డ్రైవ్ మాత్రమే ఉంటుంది. సో ఈ ఫంక్షన్ హాల్ వచ్చేసి వేద ఫంక్షన్ హాల్ అంటారు, చాలా ఫేమస్ ఈ ఏరియాలో. సో అలా సో నియర్ బై ఏ డెవలప్మెంట్ చూసుకున్నా కానీ మనకి నియర్లీ 5 minutes డ్రైవ్లోనే ఉంటుంది. సో ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి, ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ అన్నమాట. సో ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ అండ్ అలాగే ఈ వెంచర్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఏపీఆర్ వాళ్ళు కడుతున్న విల్లా ప్రాజెక్ట్ అండి ఇది. సో చుట్టూ చూసుకోవచ్చు, ఇటు ఢిల్లీ పబ్లిక్ స్కూలు, ఇటు చూసుకుంటే విల్లా ప్రాజెక్టు, అండ్ ఇటు చూసుకుంటే వేద కన్వెన్షన్ హాలు, ఇటు చూసుకుంటే ORR ఎగ్జిట్ 12 బొంగళూరు జంక్షన్ అండ్ TCS క్యాంపస్, అలాగే తుర్కెంజల్ మున్సిపాలిటీ. ఇదంతా కూడా తుర్కెంజల్ మున్సిపాలిటీకి కిలోమీటర్ దూరం మాత్రమే ఉంది. సో దీని ప్రైస్ కనుక చూసుకుంటే జస్ట్ మనకి 30 lakhs కోట్ చేస్తున్నారు, 30 లక్షల రూపాయలు మాత్రమే. సో విత్ కార్ పార్కింగ్ అండ్ ఎక్స్ట్రా కావాలనుకుంటే మనకి 2 lakhs కోట్ చేసి ఎక్స్ట్రా 2 lakhs అంటున్నారు. 99% లోన్ వస్తుందన్నమాట. మనకి రిక్వైర్మెంట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్కి మీరు కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.